తెలుగు సాహిత్య ప్రపంచంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన కవి. ఇవాళ ఆయన అమరుడు కావటం మనందరికీ విషాదం. ముఖ్యంగా తెలుగు ప్రజా ఉద్యమాలకి సాహిత్యానికి తీరని లోటు. ఆ లోటును మనం ఎవరం పూడ్చలేం. కానీ ఆయన సృష్టించిన సాహిత్యం, తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం, తెలుగు అక్షరం ఉన్నంతకాలం నిలబడి ఉంటుంది. సామాన్య జీవితం నుంచి వచ్చిన వాడు పూర్తిగా అకాడమిక్ చదువులు పూర్తి చేయకుండా చిన్నప్పుడు పశువులు కాసే పాలబుగ్గల జీతగాడిగా ఉండి ఆ తర్వాతి క్రమంలో హైదరాబాద్కి వలస జీవితంతో హైదరాబాద్కు వచ్చి బతుకుదెరువు కోసం అనేక పనులు చేసి ఆ క్రమంలో అక్షరాలని చదవటం, రాయటం కొద్ది మేరకు నేర్చుకొని సాహిత్యానికి దగ్గరయ్యాడు. ఆయన సృష్టించిన సాహిత్యం చాలా భిన్నమైంది. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆధునిక కాలంలో పాటని ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా కవిత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ప్రజా యుద్ధ నౌక యుగకర్త గద్దరన్న. గద్దరన్న వేసిన ప్రభావం తర్వాతి కవుల మీద ఉన్నది. ఆ గద్దరన్న ప్రభావంతో చాలా సందర్భంలో అందశ్రీ గారు చెప్పుకున్నారు, మా అందరికీ పునాది వేసిన వ్యక్తి గద్దర్. ఆ గద్దరు వేసిన పునాది మీద పాటలు రాయటం, మాటలు చెప్పటం మేమందరం నేర్చుకున్నామని అన్నారు. అట్లా గద్దరు సృష్టించిన ప్రజా సాహిత్యపు వెలుగులో ఆయన రూపొందించిన పునాదిలో భాగంగా అందశ్రీ పాటను ఎత్తుకున్నాడు. నిజానికి చాలామంది పాటలు రాసే కవులు ఇప్పటికీ ఉన్నారు, ఆనాడు ఉన్నారు. గద్దరన్నతో సమకాలీనంగా గూడ అంజన్న లాంటి వాళ్ళు, చెరబండరాజు లాంటి వాళ్ళు పాటలు రాశారు. కానీ అందశ్రీకి ఉన్న ఒక ప్రత్యేకత, ఎవరికి లేని ప్రత్యేకత. వీళ్ళందరూ డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు, కనీసం 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు. ఏనాడు పాఠశాలకు వెళ్లకుండా అక్షరాన్ని అదిమి పట్టి ఒడుపుగా ప్రయోగించిన వ్యక్తి అందశ్రీ. అది ఆయన ప్రత్యేకత. ఆ అందశ్రీ పాట బహుశా నాకు తెలిసి 1993 అనుకుంటా ఆయన మొదటి పాట వచ్చింది. 93 అంటే ఇప్పటికి 30 ఏళ్ళు గడిచిపోయింది ఆయన పాట వచ్చి. తర్వాత తెలంగాణ ప్రజలందరూ ఉద్యమ గానం చేసిన పాట మనందరికీ తెలుసు. ఆనాడు రోడ్డు మీద పోరాటం, ట్యాంకు బండి మీద పోరాటం, నెక్లెస్ రోడ్డు మీద పోరాటం, పాఠశాలలో పోరాటం, కళాశాలలో పోరాటం. ఎక్కడ పోరాటం నడిచినా జయ జయ తెలంగాణ అనేది ఆ పాట అనధికారికంగా రాష్ట్ర గీతంగా మారింది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాట పాడవలసిన చోట తెలంగాణ సమాజం అంతా ప్రకటించుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 2010, 2011, 12, 13, 14న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఆ మొదటి ఒక 5-6 సంవత్సరాలు జే జే తెలంగాణ అనే పాట పాఠశాలలో, కళాశాలలో ప్రార్థన గీతంగా మారింది. అంత అద్భుతమైన పాట రాశాడు. దానితో పాటు మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు అని, ఈ సమాజంలో మనిషికి మనిషికి మానవ సంబంధాలు తెగిపోతున్నప్పుడు డబ్బు కట్టలు మాత్రమే విలువనిస్తున్న రోజుల్లో మాయమైపోతున్న మనిషి గురించి గోస చెందాడు. అలా సమాజంలో ఏ సందర్భంలో ఏ అంశం మీద పాట రాయాలనుకున్నా అందశ్రీది ప్రత్యేకమైన ధోరణి. గద్దరన్నలాగా రాయడానికి చాలామంది ప్రయత్నం చేశారు, గోరెటెంకన్నలాగా రాయడానికి చాలామంది ప్రయత్నం చేశారు, గూడ అంజన్నలాగా రాయడానికి చాలామంది ప్రయత్నం చేశారు. కానీ అందశ్రీ ఎవరిలాగా రాయలేదు. అందశ్రీలాగా రాశాడు. ఆయనకి చాలా సహజంగా పుట్టుకతోనే పద్యం మీద పట్టొచ్చింది, ఛందస్సు మీద పట్టొచ్చింది, అలంకారాల మీద పట్టొచ్చింది. అందుకే ఛందోబద్ధంగా పాటని రాసి అందరి చేత మెప్పించగలిగిన శక్తి అందశ్రీకి ఉన్నది. ఇవాళ తెలుగు సాహిత్యంలో ఆయనకు ప్రత్యేకంగా గుర్తు ఏమిటి అంటే, ముఖ్యంగా తెలంగాణ సాహిత్యంలో రాష్ట్ర గీతం మనం అందరం అధికారికంగా ప్రకటించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. నాకు తెలిసి మొత్తం భారతదేశంలో అట్టడుగు కులంలో పుట్టిన ఒక వ్యక్తి రాసిన పాట ఏ రాష్ట్రానికి రాష్ట్ర గీతంగా లేదు. అది తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాష్ట్ర గీతంగా ఉంది. అలాంటి గొప్ప గౌరవం అందశ్రీ గారికి ఇచ్చాం. ఇవాళ మన ముందు అందశ్రీ లేకపోవచ్చు, కానీ ఆయన సాహిత్యం గుర్రం జాషువా చెప్పినట్లు రాజు మరణించనొక తార రాలిపోయి
సుకవి మరణించెనొక తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అన్నాడు. సుకవి అందశ్రీ సుకవి మంచి కవి, ప్రజల నాలుకల యందు ఆయన జీవిస్తున్నాడు. కానీ ఆ కుటుంబానికి మనం ఆయన లేని లోటును తెచ్చివ్వలేము. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఉస్మానియా విశ్వవిద్యాలయం తరపున, విప్లవ రచయితల సంఘం తరపున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ తెలంగాణ సమాజం అంతా ఆ కుటుంబానికి అండగా ఉన్నది అని ఒక భరోసా మనం అందరం కలిగించాలి. చెప్పండి సార్, ఆయనతో ఉన్నటువంటి మీకున్నటువంటి అనుబంధం. తెలంగాణ తొలిదశోద్యమంలో ఆయన లేడు, కానీ మలిదశోద్యమంలో నేను, ఇన్నారెడ్డి గారు, గద్దర్ గారు అందరం కలిసి స్టార్ట్ చేసినప్పుడు మా వెంటనే ఉన్నాడు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ మాది మొట్టమొదటి పెట్టింది. దాంట్లో ఆకుల భూమయ్య, గద్దరు, నేను, విమలక్క వీళ్ళందరూ ఉన్నాం. అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, పెద్ద ఇంటలెక్చువల్ ఆయన ఏం చెప్పిండంటే, రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకున్నాం. ప్రజల సంస్కృతి అంటే ఏంది? గద్దర్ పాటలు, గూడంజయ్య పాటలు, విమలక్క పాటలు, కూరెటెంకన్న పాటలు, తర్వాత అందశ్రీ అందరిది. కానీ ఆ కళాకారులంతా పనిచేసినారు. వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదు పనిచేసినారు, వాళ్ళు ముందు పెట్టినారు. ఇప్పుడు రసమయ్య చెప్పినట్టుగా మొట్టమొదటి పాంప్లెట్ నేను రాసినది ధూమ్ధామ్ కోసం కామారెడ్డిది. అంతకంటే ముందు కూడా చాలా సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయి. సాంస్కృతిక ఉద్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక ఉద్యమాల ద్వారానే చైతన్యం వెలువరిసింది. చైతన్యం వ్యాప్తి చేయాలి. తెలంగాణకి ఏమి అన్యాయాలు జరుగుతున్నాయి? జల్ జంగల్ జమీన్ ఏమిటది? మనం తెచ్చుకోవాలి. మన నీళ్ళు ఎత్తుకపోతున్నారు, నిధులు ఎత్తుకపోతున్నారు, నియామకాలు ఎత్తుకపోతున్నారు. ఆ సినిమాల్లో మనల్ని విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అందుకని మనం దీన్ని ఎదిరించాలంటే మనకు కూడా ఒక సాంస్కృతిక ఉద్యమం ఉండాలి. వానికి సినిమాలు ఉన్నాయి. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని మనం లెక్కిస్తున్నాడు. మనం సాంస్కృతిక ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు ఏం పని చేసిండు చెప్పాలి. అక్కడ చుట్టుపక్కల అందరూ చేసినారు. ఆయన దళితులు అయినప్పుడు కూడా ఫెయిల్యూర్ స్టోరీని ఆంధ్రజ్యోతిలో రాసిండు. నా జీవితం ఎందుకు ఫెయిల్ అయింది అని. ఫెయిల్యూర్ స్టోరీ అని కాలం ఉండేది, సండే వచ్చేది మ్యాగజైన్లో. అది అద్భుతంగా రాసింది వసంత లక్ష్మి గారు. అడిగితే తన జీవితం అంతా రాసిండు. ఎందుకు నష్టపోయినా, ఏమైంది. ప్రపంచం చూసినట్టు తెలివి ఉంటుంది. సంచార జ్ఞానం. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషియంట్, అంటే ఎక్స్పోజర్ కోషియంట్ ఫస్ట్, తర్వాత ఎమోషన్ కోషియంట్, తర్వాత ఎడ్యుకేషన్ కోషియంట్. చదువుకున్నాడు జోకర్, ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్ ఐఏఎస్ వాళ్ళు. అట్లా కాదు. ఈ చెట్టు, పుట్ట, గుట్ట, పాము సంగతి, తేలు సంగతి, తొడేల సంగతి, పులి సంగతి, వాళ్ళ సైకాలజీ, మేక సైకాలజీ ఎట్లుంటుంది, పులి సైకాలజీ ఎట్లుంటుంది, ఆకలి కొన్నప్పుడు ఎట్లుంటుంది, ఆకలి అయిన తీరినప్పుడు ఎట్లుంటుంది, ఇవన్నీ అధ్యయనం చేసిండు. ఇది ప్రకృతినే బడిగా చేసుకొని చదువుకుంది కాబట్టి ఆయనకు అపారమైన జ్ఞానం ఉంది. అందుకని అద్భుతంగా రాయగలిగాడు. ఈ కవులందరూ అంతే, దళిత కవులందరూ దళితులే కదా. ఎక్కువ మంది కవులు తెలంగాణ దళితులు, కొద్దిమంది బీసీలు. వీళ్ళందరూ ప్రకృతిని చూసినందువల్ల అంత అద్భుతంగా రాయగలిగారు, స్పందించగలిగారు. గుండె ఉంది వాళ్ళకు. చదువుకుంటే ఏముంటుంది? ఏముండదు. అందుకనే ఆయన ఒకటి రేపర్తి చూసి, హైదరాబాద్ చూసినాక ఆయనకు బాధ కలిగింది. మా ఊర్లో యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎవరైనా దారిని ఎటో పోతుడా, ఎవరో కూడా తెలియదు, యాక్సిడెంట్ అయింది, కింద పడ్డాడు. పడితే 100 మంది ఊరికి వచ్చి లేపుతారన్న, నీళ్ళు పోస్తారు, చాయ్ ఇస్తారు, హాస్పిటల్ తీసుకుపోతారు, ఎత్తుకపోతారు. హైదరాబాద్ యాక్సిడెంట్ అయితే ఎవరు రాడు, ఫోటోలు తీసుకుంటారు, లేకపోతే ఏముండదు, దగ్గరికే రారు, పట్టించుకోరు. అందుకని మనిషి అనేవాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అనేవాడు అనేది తీసింది. మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు. అంటే పట్టణాల్లోనే ఉంటుందని ఆయన ఉద్దేశం. మానవత్వం ఉన్నాడు, పట్టణాల్లో ఉంటాడు. మనిషి ఉండడు, గ్రామాల్లో ఉంటాడు, చదువు రాడు ఉంటారు. ఆదివాసులు, చెంచులు, గోండులు, కోయలు, సవర్లు, జాతాపులు మానవత్వం ఉన్నవాళ్ళు. దళితులు కూడా మానవత్వం ఉన్నారు. గ్రామాల్లో మానవత్వం, రోడ్లు ఉంచే తల్లి పట్టణాల్లో వాళ్ళు మానవత్వం ఉన్నారు. పేదోళ్ళు డబ్బులు ఉన్నవాడికి, చదువుకున్నవాడికి జ్ఞానం ఉండదు అని ఫీల్ అయ్యేవాడు. అట్లా ఆయన నిజ జీవితాన్ని అద్భుతంగా చిత్రించేవాడు ఆటంలో. ఆయన సమాజం గురించి పట్టించుకోవడం తప్ప కుటుంబం గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. తన భార్య ఏమైంది, పిల్లలు ఏమైంది, కూతురు ఏమైంది, కొడుకు ఏమైంది ఎప్పుడు పట్టించుకోలేదు. సమాజాన్ని ప్రాథమిక చైతన్యం చేసుకుంటూ కుటుంబాన్ని ద్వితీయ చైతన్యం చేసుకుంటాం. మామూలుగా మనిషికి ప్రాథమిక చైతన్యం కుటుంబం ఉంటుంది, ద్వితీయ చైతన్యం సమాజం ఉంటుంది. కొంతమందికి ద్వితీయ చైతన్యం కూడా ఉండదు. కానీ సమాజం గురించి ఆలోచించి సమాజం గురించి రాసిన గద్దర్ అనే బాటలో నడుస్తాను. నేను లెఫ్ట్ కాదు, రైట్ కాదు, నేను వామపక్షం కాదు, దక్షిణ పక్షం కాదు. దక్షిణం అంటే రైట్, రెండు కాదు. అయితే నేను కమ్యూనిస్ట్ సానుభూతి పరుణ్ణి, సానుభూతి అంతే, కానీ నేను కమ్యూనిస్ట్ కాదు, నేను దేవుని కూడా నమ్ముతా అని చెప్పేవాడు. మేము శౌర్యయాత్రలు చేసినాం. ఇలా ఊరు చుట్టుపక్కల జనగామ కాదు, ఇప్పుడేమో సిద్దిపేట జిల్లా అయింది. తర్వాత నిజానికి జనగామ దగ్గరలో ఉంటుంది, రేపటి మద్దూరు, అదంతా లద్నూరు, మద్నూరు. మేము శౌర్యయాత్రలు చేసినాం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా గద్దరు మేము అందరం ప్లాన్ చేసినాం. సిపిఐ కూడా వచ్చింది, విమలకు వచ్చింది. అప్పుడు మేము శౌర్యయాత్ర మొట్టమొదట బైరాణపల్లి దగ్గరనే 104 మంది చచ్చిపోయినారు, 108 మంది. అక్కడ మా ఇంటి శౌర్యయాత్రకు వచ్చింది, బుర్జ్ దగ్గరికి. ఆ తర్వాత కూటికల్ పోయినాం. కూటికల్ పక్కన 40 మంది చచ్చిపోయారు రజాకార పోరాటంలో.
అందులో అక్కడికి వచ్చిండు. మా ఇంట పులిగిళ్ళకి వచ్చిండు. పాలకూరు ఐలమ్మ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటుండే, అమ్మ దండం అమ్మ అని. అట్లనే దొడ్డు కొమరయ్య దగ్గరికి వచ్చి కర్ర పట్టుకొని అని చెప్పాడు. నేను దొడ్డి కొమరయ్య చేతిలో దుడ్డు కర్రను, చాకలేళ్ళమ్మ చేతిలో రోకల్ని అని చెప్పాడు, కవిత్వం చెప్పినట్టే. ఆ తర్వాత దేవరూపలకు వచ్చేసి అక్కడ దండగిరి స్తూపం, అట్లా అన్ని స్తూపాలు దర్శనం చేసుకుంటాడు. స్తూపాలన్నీ అన్న దర్శనం చేసుకున్నప్పుడు నా జన్మ ధన్యమైంది, వీళ్ళందరం తలుచుకున్నా నా జన్మ ధన్యమైంది అని చెప్పాడు. శౌర్యాత్రలు మేము పెట్టిన శౌర్యాత్రలు అన్నింటిలో పాల్గొన్నాడు. అట్లా ప్రజలతోటే ఉంటుండే ఆయన. ఎప్పుడు బస్సు ఎక్కే పోతుండే, ఆయన ఎవరు తన దగ్గర రానియకపోయేది. బస్సు ఎక్కిపోయి జనం అందరూ కలిసి వచ్చేది, ఎట్లున్నారు బాగున్నారు, ఆ ఇంటికి ఆ ఇంటికి. చిన్న ఇల్లు ఆయనది, చాలా పాత ఇల్లు, చిన్నది, కూలిపోయేటట్టుండే. ఈ సరిపోదని చెప్పి ఇంకో ఫ్రెండ్ మిత్రుడు తక్కువ రేటు జాగా ఇప్పిస్తే ఎన్ఎఫ్సీ ఇల్లు కట్టుకుంటున్నాడు. అయితే డబ్బు సరిపోలేదు, గవర్నమెంట్ ఇచ్చిన ₹1,00,00,000 కూడా సరిపోలేదు, ఇంకా అప్పుల పాలై ఉన్నాడు, పైన కట్టుకోవాలి. ఎప్పుడు మనసులో బాధ ఉండేది, నా పిల్లలకి ఏమి ఇవ్వలేదు, ఇదాన్ని ఇద్దామంటే దీన్ని కూడా ఆర్థిక సరిపోతలేదు అని చింతలో ఉండేది. ఆయనకి ఏ అలవాటు లేదు, మందు లేదు, మాకు లేదు, జర్దా లేదు, పాన్ లేదు, మాంసం కూడా తినడు. పొద్దున్న లేచి వాకింగ్ కూడా చేస్తాడు. అన్ని రకాల క్రమశిక్షణ ఉన్నది ఆయనకు. శిక్షణ లేకపోవచ్చు, శిక్షణ అంటే చదువు, శిక్షణ లేకపోవచ్చు కానీ క్రమశిక్షణ ఉన్నది. కానీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఆయన కుంగదీసినాయి. దానివల్లనే ఆయన దళితుడు కావడం, చిన్నప్పుడు ఆయన బాధ, తల్లిదండ్రులకు లేకపోవడం, అనాథగా పెరగడం, దానితో ఆర్థిక సమస్యలు రావడం, దీంతో ఆయన చితికిపోయిండు. ఆయన ఇంకా ఎక్కువ కాలం ఉండాల్సింది. అట్లా ఒక దళితుడు ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. చదువురానులు రావడం గొప్ప విషయం. అయితే నాకేమనిపిస్తుంది, చదువురానులకే జ్ఞానం ఉన్నది, చదువుకున్న జ్ఞానం లేదు. విదురునికే జ్ఞానం ఉన్నది. కానీ సభలో కూర్చున్న కృష్ణ, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వీళ్ళకి ఏం చదువు ఉంది, ఏం శీలం ఉంది? జ్ఞానం లేదు, శీలం లేదు, నిజాయితీ లేదు. విదురునికే ఉంది కదా, విదురుడు దాసికొడుకు కదా, అతనికే ఉన్నది. అతనే వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు. అట్లనే విదురుని కోవకు చెందినవాడు అందశ్రీ. విదురు నీతులు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి, అందశ్రీ పాటలు కూడా శాశ్వతంగా ఉంటాయి. అందశ్రీ గారి మరణం అనేది తెలంగాణ సమాజానికే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలకు అనేది తీరని నష్టం. వారికి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అంటే, చాలా కష్టాలు పడి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు లేకపోవడము, ఒక దగ్గర జీతం ఉండడము, 4వ తరగతి వరకు చదువుకున్నప్పటికీ సాహిత్య రంగంలో అద్భుతమైనటువంటి కృషి చేసిన వ్యక్తి అందశ్రీ గారు. ఎంతోమంది గొప్ప గొప్ప చదువులు చదివిన, డాక్టరేట్లు సాధించినప్పటికీ కూడా వాళ్ళని తీసిపోని విధంగా సాహిత్య రంగంలో అద్భుతమైనటువంటి కృషి చేసిన వ్యక్తి అందశ్రీ గారు. తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి పోసిన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడూ ఆగిపోతుందన్న తెలంగాణ ఉద్యమానికి తన పాటల ద్వారా, సాహిత్యం ద్వారా, అద్భుతమైనటువంటి పాటల రూపంలో వ్యక్తపరిచినటువంటి భావ వ్యక్తీకరణ రూపంలో కావచ్చు, ఆయన తీసుకొచ్చినటువంటి సాహిత్యము చాలా గొప్పది. నిజంగా అటువంటి వ్యక్తి అనేది చనిపోవడము చాలా బాధాకరమైన విషయము. అటువంటి వ్యక్తి యొక్క సేవలు ఈ సమాజాన్ని మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ప్రభుత్వం కూడా వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 3 ఆడపిల్లలు, ఒక కొడుకున్నాడు కాబట్టి చాలా పేదరికం నుంచేటువంటి వ్యక్తిగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గుర్తించింది. వారి సేవలను, పాటను కూడా తిరిగి పెట్టాలనే ఆలోచనతోనే పెట్టడం జరిగింది. గతంలో పెట్టలేకపోయారు. చాలా బాధపడ్డ సందర్భం విద్యార్థులతో కానీ, యువతతో కానీ చర్చించినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని రకాలుగా వారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తారు.